గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 1 గ్రామర్ పార్ట్ గురించి నేర్చుకుందాం. దీంట్లో మనకు డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. అయితే మొదట మనము డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ తెలవడానికి ముందు అసలు క్లాజ్ అంటే ఏంది, క్లాజ్ అంటే ఏంటి, ఆ తర్వాత రిలేటివ్ క్లాజ్ అంటే ఏంది తెలుసుకున్న తర్వాత మనం డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ తెలుసుకుంటే ఈ యొక్క డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ మనకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మనం ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు మనము డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో మొదట క్లాజ్ అంటే ఏంది, అసలు క్లాజ్ అంటే తెలిస్తే మనకు రిలేటివ్ క్లాజ్ గురించి కూడా తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వాట్ ఈజ్ ఏ క్లాజ్, మరి క్లాజ్ అంటే ఏంది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. షీ హ్యాస్ ఎ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. షీ హ్యాస్ ఎ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఆమె ఒక చైన్ ఉంది, ఆమెకు మెడలో చైన్ ఉంది. అది దేనితో తయారు చేసింది? గోల్డ్తో తయారు చేసింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఏదైతే ఉందో, విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఇది మనము ప్రేజ్ అంటాం. ఇది సారీ ఏదైతే ఇక్కడ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అని ఉందో దీన్ని మనము ఫ్రేజ్ అని అనడానికి వీల్లేదు. ఎందుకు? విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఇట్స్ నాట్ ఏ ఫ్రేజ్. ఎందుకు అంటే బికాస్ ఇట్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఈ యొక్క ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అని ఏదైతే ఉందో ఈ ఫ్రేజ్కు ఇక్కడ సబ్జెక్ట్ విచ్ ఉంది, సబ్జెక్ట్ అనేది విచ్ అనేది ఉంది. ఈ యొక్క సబ్జెక్టు ప్రెడికేట్ వీటికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ సెంటెన్స్ లోపల ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అనేది ఫ్రేజ్. ఇక్కడ విచ్ ఈజ్ గోల్డ్ ఆఫ్ మేడ్ అనేది ఒక ఫ్రేజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకు విచ్ అనేది ఉంది. ఆ తర్వాత ప్రెడికేట్, విచ్ అనేది సబ్జెక్ట్ అనుకుంటే మనకు ప్రెడికేట్ ఉంది. ప్రెడికేట్ ఏంది? ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. సో సిన్స్ ఇట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇట్ రిసెంబుల్స్ ఎ సెంటెన్స్. ఏదైతే ఈ సెంటెన్స్ సబ్జెక్టు కలిగి ఉన్నది మరియు ప్రెడికేట్ కూడా ఉన్నది. ప్రెడికేట్ అంటే మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ప్రెడికేట్ కూడా ఉంది. కానీ ఇది అందువల్ల ఇది సెంటెన్స్ను పోలి ఉంటుంది. అయినప్పటికీ ఇట్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ సెంటెన్స్. కానీ ఇది పూర్తి సెంటెన్స్ మాత్రం కాదు. ఏది? విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అని ఏదైతే ఉందో ఇది పూర్తి సెంటెన్స్ కాదు. బికాస్ ఎందుకంటే ఇట్ ఫార్మ్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఇది సెంటెన్స్లో ఒక భాగం మాత్రమే, పార్ట్ ఆఫ్ సెంటెన్స్. విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అనేది సెంటెన్స్లో ఒక భాగం మాత్రమే, ఆ వాక్యంలో ఒక పార్ట్ మాత్రమే. సచ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఈ విధంగా ఉన్నటువంటి వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, సెంటెన్స్లో ఒక భాగంగా ఉంటాయో అండ్ కాంటైన్ ఏ సబ్జెక్ట్, సెంటెన్స్లో ఒక భాగం అవుతూ సబ్జెక్టును కూడా కలిగి ఉండడంతో పాటు ప్రెడికేట్ కూడా ఉన్నట్లయితే దాన్ని మనం క్లాజ్ అంటాం. అంటే అది సెంటెన్స్లో ఒక భాగమై ఉండాలి, సబ్జెక్ట్ కలిగి ఉండాలి, ప్రెడికేట్ కూడా ఉండాలి. ఇలా సెంటెన్స్లో భాగమై సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ అయితే ఏ సెంటెన్స్ అయితే కలిగి ఉంటుందో దాన్ని మనం క్లాజ్ అని అంటాం. అంటే ఇక్కడ
సెంటెన్స్లో భాగమై ఉండాలి, దానికి సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ కూడా ఉండాలి. ఈ విధంగా పూర్తి కంప్లీట్ సెంటెన్స్ కాదు, అక్కడ ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అయి ఉండి దానికి సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ కనుక కలిగి ఉంటే దాన్ని ఏమనాలి, మనం క్లాజ్ అనాలి. ఇక్కడ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఇది క్లాజ్. విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు. ఇక్కడ ముందట ఉంది షీ హ్యాజ్ ఏ చైన్ అని ఉంది. ఈ మొత్తం కలిపితే మనం సెంటెన్స్ అంటాం. షీ హ్యాజ్ ఏ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఇది కంప్లీట్ సెంటెన్స్. ఇందులో విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఏదైతే ఉందో ఇది క్లాస్. అర్థమైంది కదా ఇక్కడ. ఇప్పుడు మన క్లాజ్ అంటే తెలిసింది, పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అయి ఉండి దానికి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉన్నట్లయితే అది మనం క్లాజ్ అని అంటాం. కంప్లీట్ సెంటెన్స్ కాకుండా పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అయి ఉండి దానికి సబ్జెక్టు మరియు ప్రెడికేట్ ఉన్నట్లయితే దాన్ని మనం క్లాజ్ అని అంటాం. ఇప్పుడు రిలేటివ్ క్లాజ్ అంటే ఏందో మనకు తెలియాలి. రిలేటివ్ క్లాజ్ అయితే రిలేటివ్ క్లాజ్ తెలుసుకునే ముందు అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. who, which, that, whose, where, when, whom and why ఏవైతే ఈ WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయో ఇవన్నింటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఏమంటాం గుర్తుపెట్టుకోవాలి. who, which, that, whose, where, when, whom and why ఇవన్నిటిని ఏమంటాం మనం రిలేటివ్ ప్రొనౌన్స్. ఇది రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏందో తెలిసింది. ఇప్పుడు మనకు క్లాజ్ అంటే తెలిసింది, తర్వాత రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమో తెలిసింది. ఇప్పుడు మనము రిలేటివ్ క్లాజ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ రిలేటివ్ క్లాజ్ తెలుసుకుంటే ఆ తర్వాత మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ మనకు ఈజీగా అర్థమవుతుంది. దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు రిలేటివ్ క్లాజ్ అంటే చూద్దాం. The clauses which begin with the relative pronouns. ఏదైతే క్లాజ్ అన్నాం కదా మనం ఇంతకు ముందు, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కలిగి ఉండి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అయితే దాన్ని క్లాజ్ అన్నాం కదా. అయితే అటువంటి క్లాజ్ ఏ క్లాజ్ అయితే ఉంటుందో ఆ క్లాజ్ విచ్ బిగిన్ విత్ ద రిలేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్తో కనుక స్టార్ట్ అయినట్లయితే ఆ క్లాజ్ ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్ ఇక్కడ చూసినాం కదా మనము who, which, that, whose, where, when, whom, why వీటితో ఆ క్లాస్ కనుక ప్రారంభమైనట్లయితే అంటే క్వశ్చన్ వర్డ్స్ WH వర్డ్స్ అంటాం కదా మనం, అలా కాకుండా దీంట్లో దట్ కూడా ఉంది. ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్తో కనుక ప్రారంభమైనట్లయితే అంటే లైక్ who, what, that, whom, whose, which, where, when, why and modify noun or pronoun. ఆ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే ఆ రిలేటివ్ ప్రొనౌన్ దానికి ముందు వచ్చినటువంటి నౌన్ గురించి కొంచెం మనకు చెప్తుంది. అలా మనకు నౌన్ గాని ప్రొనౌన్ గాని గురించి కనుక మనకు వివరించినట్లయితే దాన్ని మనం రిలేటివ్ క్లాజ్ అని అనాలి. దాన్ని మనం ఏమనాలి? రిలేటివ్ క్లాజ్ అని అనాలి. అంటే ఏదైతే క్లాజ్ ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్ను కలిగి ఉండి దానికి ముందు వచ్చినటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ గనుక మాడిఫై చేసినట్లయితే దాన్ని మనం రిలేటివ్ క్లాజ్ అనాలి. ఇక్కడ మనము ఒక సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ చేసిన సెంటెన్స్ కనుక చూసుకున్నట్లయితే who live in glass houses must not throw stones. ఇక్కడ చూడండి, ఇది క్లాస్. క్లాస్లో సబ్జెక్ట్ ఏముంది? who ఉంది, మనకు రిలేటివ్ ప్రొనౌన్ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఇది దానికి ముందు వచ్చినటువంటి పీపుల్ అనే నౌన్ గురించి మనకు మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇది మనకు రిలేటివ్ క్లాజ్ అని అనుకోవాలి. ఈ విధంగా ఆ వచ్చినటువంటి క్లాజ్ ఈ రిలేటివ్ ప్రొనౌన్ను కలిగి ఉండి దానికి ముందు వచ్చినటువంటి నౌన్ను మోడిఫై చేసినట్లయితే దాన్ని మనం ఏమనాలి? రిలేటివ్ క్లాజ్ అని అనాలి. ఇప్పుడు క్లియర్గా మీకు రిలేటివ్ క్లాజ్ అనేది అర్థమైంది. ఇప్పుడు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంది తెలుసుకుందాం.
మనకు డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రెండు అర్థమైపోతే మీరు నేను చెప్పకుండానే మీరు అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా అనేది మీరే ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు చూద్దాం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంది. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ గివ్స్ అస్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైనటువంటి అత్యవసరమైనటువంటి సమాచారము. ఏదైతే ఆ రిలేటివ్ క్లాస్ ఏదైతే క్లాస్ మనకు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ని అత్యవసరమైన అది లేకుంటే కుదరదు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అండ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ హూ ఈజ్ బీయింగ్ రిఫర్డ్ టు. ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవడానికి అవసరమవుతుంది. ఆ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కనుక మనకు లేనట్లయితే ఆ దానికి ముందు వచ్చినటువంటి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి ఆ యొక్క నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ వాటి గురించి మనకు ఏమీ అర్థం కాదు. అలా గనక ఉన్నటువంటి క్లాజ్ను డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటారు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఒక డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది యూజువల్లీ సాధారణంగా కమ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద నౌన్ ఇట్ డిస్క్రైబ్స్. ఏదైతే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుందో దాని వెనుకనే ఈ యొక్క డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ సాధారణంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ద మీటింగ్ మనము ఈ సెంటెన్స్ను ముందు పక్కకు పెట్టిద్దాం. ద మీటింగ్ అంటే మీకేమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. ఆ మీటింగ్ గురించి మీటింగ్ అంటున్నారు. ఏంది అసలు మీటింగు తెలియదు మనకు. కాబట్టి ఈ మీటింగ్ గురించి మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే మనకు దానికి సంబంధించిన ఆ మీటింగ్కు సంబంధించిన ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటేనే మనము దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సెంటెన్స్ లేనట్లయితే మనకు ఈ యొక్క మీటింగ్ గురించి ఏమీ తెలియదు. ఆ విధంగా మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి మీరు. ద మీటింగ్ అనగానే దీనికి మనకు కావాల్సింది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. అత్యవసరమైన సమాచారం మీటింగ్ ఏంది అనేది మనకు తెలిస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకు ఏ సెంటెన్స్ అయితే మనకు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఏ సెంటెన్స్ అయితే దానికి ముందు వచ్చినటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఈ ఇన్ఫర్మేషన్ లేకుంటే ఈ ముందు వచ్చినటువంటి ఈ యొక్క నౌన్ గురించి మనకి ఏమీ తెలియదో అటువంటి సెంటెన్స్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అనాలి. మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఏ మీటింగు? టౌన్ హాల్లో జరిగినటువంటి మీటింగ్ ఏమైంది? సక్సెస్ అయింది, గ్రేట్ సక్సెస్ అయింది. ఓహో, టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ సక్సెస్ అయిందా అంటే ఇప్పుడు ఏ మీటింగ్ అనేది తెలిసింది మనకు? టౌన్ హాల్లో జరిగినటువంటి మీటింగ్ అనేది తెలిసింది. అంటే ఈ మీటింగ్కు సంబంధించి కావలసిన అత్యవసరమైనటువంటి సమాచారము ఈ సెంటెన్స్ ఇస్తుంది మనకు. కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఈ సెంటెన్స్ లేకుంటే మనకు ఆ మీటింగ్ గురించి ఎటువంటి సమాచారము కూడా తెలియదు. ఈ విధంగా ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత వచ్చినటువంటి ఏదైతే క్లాజ్ ఉందో అది ఆ యొక్క నౌన్ ఆర్ ప్రొనౌన్కు సంబంధించి అత్యవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మనం అర్థం చేసుకోవడానికి కావలసిన సమాచారం గనుక దాని తర్వాత వచ్చిన సెంటెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఏమనాలి? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని
అనాలి. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నాన్ డిఫైన్డ్ గురించి కూడా తెలుసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ దట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఇక్కడ, ఏంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మనము డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో ఏమన్నాము, ఆ క్లాస్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నాము, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ యొక్క ముందు వచ్చినట్టు నౌన్ ఆర్ ప్రొనౌన్ అర్థం చేసుకోవడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తేనే ఆ యొక్క నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి మనకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ సెంటెన్స్ కనుక లేకుంటే మనకు అర్థం కాదు. మరి ఇక్కడ నాన్ డిఫైనింగ్లో ఏంది, ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ దానికి సంబంధించి మనకు కొంత సమాచారం తెలుసుకోవడానికి తెలవడానికి అవకాశం అనేది ఉంది అని అర్థం. ఇక్కడ ద రిలేటివ్ క్లాస్ దట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఏ రిలేటివ్ క్లాస్ అయితే దానికి ముందు ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఏంది ఎక్స్ట్రా అవసరం లేదు, అక్కడ అవసరం లేదు. ఒకవేళ ఆ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేకున్నా మనం దానికి సంబంధించి కొంచెం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం ఏమంటాం, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో ఆ యొక్క నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత మనం కామా ఉంచాలి. మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో ఎటువంటి కామా పెట్టడానికి అవసరం లేదు. కానీ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో మాత్రము మనము తప్పకుండా ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత మనం కామా పెట్టాలి. ఆ తర్వాత ఎవ్రీ క్లాస్కు మనం కామా ఉంచాలి. ఇక్కడ చూద్దాం, నిక్ ఏంది, ఇది నేమ్ కాబట్టి మనం కొంచెం తెలుసుకోవడానికి తెలవడానికి అవకాశం ఉంది. అతను నిక్ అని మనకు తెలుసు. మరి హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్లో జన్మించినటువంటి ఆయన అంటే ఇప్పుడు నిక్ మనకు తెలుసు, లేదా మనకు అడిగినా తెలుసుకుంటా నిక్ ఎవరని మనం సెర్చ్ చేసుకున్నా మనకు ఇన్ఫర్మేషన్ కొంత రావడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ అనేది ఏంది, నిక్కు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. నిక్కు మెల్బోర్న్లో జన్మించినటువంటి నిక్కు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడో, లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నాడు. ఇదంతా కూడా మనకు హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ అని ఏదైతే అంటున్నామో ఇది నిక్కు సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ లేకున్నా మనము నిక్కు గురించి తెలుసుకోవచ్చు. కానీ మనకు ఇంతకుముందు వచ్చినటువంటి ద మీటింగ్ అనగానే ఏ మీటింగ్ డౌట్ వస్తుంది. దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే సెంటెన్స్ ఉందో అది చదివితేనే అప్పుడు మనకు ఆ యొక్క మీటింగ్ గురించి తెలియడానికి అవకాశం అనేది ఉన్నది. కానీ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ తెలియకపోయినా మనకు నిక్కు అనే పేరు ద్వారా కొంచెం మనం సమాచారం సేకరించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఏదైతే క్లాస్ దానికి ముందు వచ్చినటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్కు సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాము. ఇప్పుడు మీకు క్లాస్ అంటే ఏంది, రిలేటివ్ క్లాస్ అంటే ఏంది, డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంది అనేది పూర్తిగా అర్థమైపోయింది. మీరు ఇప్పుడు మనం ఒక్కసారి మనకు టెక్స్ట్ బుక్స్ ఎక్సర్సైజ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ చూద్దాం. రీడ్ ద టెక్స్ట్ అగైన్ అండ్ ఐడెంటిఫై సమ్ మోర్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ లోపల మనం డిఫైనింగ్ క్లాజ్ ఏది, నాన్ డిఫైనింగ్ క్లాజ్ ఏది మన టెక్స్ట్ బుక్లో ఇది ఇప్పుడు చూద్దాం. మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా అనేది మనకు తెలిసిపోతుంది. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, మనకు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్.
ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్. నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్. విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇది డిఫైనింగా నాన్ డిఫైనింగ్? నాన్ డిఫైనింగ్. ఇప్పుడు నిక్కు ఒక స్మాల్ ఫుట్ ఉంది అనేది ఉంది. ఏదైతే నెక్స్ట్ వచ్చినటువంటి ఈ క్లాజ్ ఉందో విచ్ తోటి, ఇది క్లాజ్ కదా, రిలేటివ్ క్లాజ్ కదా, మనము ఏది విచ్తో స్టార్ట్ అయింది కదా, ఇది రిలేటివ్ క్లాజ్. మరి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ నిక్ అనేది మనకు తెలుసు, ఈ సెంటెన్స్ లేకున్నా నిక్కు ఒక స్మాల్ ఫుట్ ఉంది అనేది తెలుసు. కాబట్టి ఈ వచ్చినటువంటి ఏదైతే రిలేటివ్ క్లాజ్ ఉందో ఇది ఏం చేస్తుంది, మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి దీన్ని మనం ఏమనుకోవచ్చు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఏంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక నెక్స్ట్ సెకండ్ వన్, నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇంతకు ముందు కూడా మనం ఈ సెంటెన్స్ రాసుకున్నాం. నిక్ అంటే మనకు తెలుసు, పేరు, కాబట్టి పేరుతో మనం అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇదేంది మరి నెక్స్ట్ వచ్చినటువంటి సెంటెన్స్, హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది కూడా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక థర్డ్ వన్, ఐ రీడ్ అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్. ఐ రీడ్ అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్. ఇప్పుడు డిజేబుల్డ్ మ్యాన్ గురించి నేను చదివాను. మరి అతను ఎవరో తెలుసా? ఆ డిజేబుల్డ్ పర్సన్ ఎవరో మనకు తెలుసా? తెలియదు. ఎవరైనా కావచ్చు. అంటే మనకి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ పర్టికులర్ ఆ యొక్క డిజేబుల్డ్ మ్యాన్ ఎవరో అనేది మనకు తెలుస్తుంది. అది మనకేమిస్తుంది? ఈ రిలేటివ్ క్లాజ్ ఇస్తుంది. హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. ఎవరైతే తన యొక్క జీవితంలో చాలా సాధించాడో, గొప్ప విషయాలు అండ్ ఇతరులకు సహాయం చేశాడో, ఆ డిజేబుల్డ్ మ్యాన్ గురించి నేను చదివాను. అంటే ఈ సెంటెన్స్ ఉంటేనే మనకు ఈ డిజేబుల్డ్ మ్యాన్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ హూ హ్యాడ్ మేనేజ్డ్తో స్టార్ట్ అయినటువంటి ఈ రిలేటివ్ క్లాజ్ అప్పుడు ఏమవుతుంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ డిజేబుల్ పర్సన్కు సంబంధించి ఇస్తుంది. ఈ సమాచారం లేకుండా, ఈ క్లాజ్ ఇచ్చినటువంటి సమాచారం లేకుండా మనం డిజేబుల్డ్ మ్యాన్ ఎవరో ఖచ్చితంగా గుర్తు పట్టలేం. కాబట్టి ఇది ఏమవుతుంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఫోర్త్ వన్, ఐ డిసైడెడ్ టు గివ్ పీపుల్ ద కరేజ్. I decided to give people the courage that the article have given me. ఏంది? నేను ప్రజలకు ఏమిస్తాను? కరేజ్, ధైర్యం ఇస్తాను. ఎట్లు? మనకు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. మరి ఏంది నువ్వు ఇచ్చేది? దట్ ద ఆర్టికల్ హ్యావ్ గివెన్ మీ. ఏదైతే ఆర్టికల్ నాకు ఇచ్చిందో ఆ యొక్క ధైర్యాన్ని నేను ప్రజలకు ఇస్తాను. ఇక్కడ మనకు ఈ నెక్స్ట్ వచ్చినటువంటి దెడ్తో స్టార్ట్ అయినటువంటి రిలేటివ్ క్లాజ్ అనేది ఇక్కడ పీపుల్కు సంబంధించి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇది పీపుల్ ద కరేజ్, గివ్ పీపుల్ ద కరేజ్కు సంబంధించి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ ఈ పీపుల్ ఎవరో మనకు తెలియదు కదా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నిక్ తెలిసిపోతుంది. కాబట్టి మనం వెంటనే కామా పెట్టుకున్నాం. కామా వచ్చిందంటే మనం తప్పకుండా కామా పెట్టాలి. అంటే అది ఏమవుతుంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కు ఆ యొక్క నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత కామా పెడుతున్నాం. తర్వాత ఏది మన రిలేటివ్ క్లాస్ కూడా డివైడ్ చేయడానికి కామా అనేది ఉంచుతున్నాం. ఇక్కడ తప్పకుండా కామా అనేది మనం పెట్టాలి. ఏది? నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత. ఎందుకు? ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్. నాన్ డిఫైనింగ్ ఎందుకు? నిక్ అంటే పేరు, కాబట్టి మనకు తెలుసు. ఏ మ్యాన్ అన్న వాటిక తెలియపు ఎవరో అతను. నిక్ హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ సేస్ దిస్, అది చెప్పాడు. ఎవరైతే ఈ యొక్క హూ లేటర్ అచీవ్డ్ ద డిగ్రీ,
అనేది ఇక్కడ మనకు అవసరం లేదు. నిక్ సేస్ దిస్ అంటే సరిపోతుంది. ఇదేంది, నిక్కు సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చూద్దాం. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లోపల మనం డిఫైనింగ్గా నాన్ డిఫైనింగ్గా చూస్తూ సెంటెన్స్ను మనం కంప్లీట్ చేయాలి. మనకు బుక్లో దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్, దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్, ఇక్కడ మనకు మిగతాది డాష్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇది డిఫైనింగా నాన్ డిఫైనింగా? దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ అంటే దీనికి సంబంధించి మనకి ఏమీ తెలియదు. ఏదో పీస్ఫుల్ ప్లేస్ అంటే మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు. ఇక్కడ ఏం కావాలి? ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. మనం ఈ యొక్క పీస్ఫుల్ ప్లేస్ గురించి అర్థం చేసుకోవాలి అంటే దానికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి సమాచారం కావాలి. అప్పుడు అది మనం సెంటెన్స్ మనకు ఫుల్ అయ్యి అప్పుడు అది ఏమవుతుంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది అవుతుంది. దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ విచ్ ఐ విజిట్ ఎవ్రీ డే. ఏదైతే నేను రోజు సందర్శిస్తానో, రోజు వస్తానో ఆ ప్లేసే ఈ పీస్ఫుల్ ప్లేస్. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ లేకుండా మనకు ఈ పీస్ఫుల్ ప్లేస్ గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఇదేమవుతుంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ సెకండ్ వన్, ద మహాప్రస్థానం. ద మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్. మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్ అనగానే మనకు ఈ యొక్క మహాప్రస్థానం పాపులర్ బుక్ అనేది మనకు ఆల్రెడీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇది మనకు దీనికి సంబంధించి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఏదైనా ఇస్తే మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ద మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్ which is included in many textbooks. Which is included in many textbooks. ఇప్పుడు ఇది ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ మెనీ టెక్స్ట్ బుక్ అన్న క్లాజ్ ఉందో, ఈ రిలేటివ్ క్లాజ్ ఉందో, ఏ క్లాజ్ అవుతుంది? ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఎందుకంటే దీనికి సంబంధించి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ రెండవది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది అవుతుంది. ఇక మూడవది చూద్దాం. రమేష్. ఇక్కడనే తెలిసిపోతుంది ఏంది ఇది డిఫైనింగా నాన్ డిఫైనింగా? డిఫైనింగా నాన్ డిఫైనింగా? నాన్ డిఫైనింగ్. ఎందుకంటే రమేష్ అనగానే పేరు, ఎవరిని అడిగినా చెప్తారు. మనకు కొంత సమాచారం ఇక్కడ దొరికే అవకాశం అనేది ఉంది. రమేష్. కాబట్టి మనం వెంటనే ఆ నౌన్ తర్వాత ఏం పెట్టినాం? కామా పెట్టినాం. ఈజ్ అవర్ నైబర్ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. రమేష్ ఎవరైతే ఉన్నారో మా నైబర్, ఆయన ఇప్పుడే స్కూల్ వదిలి వెళ్ళిండు. ఇదేంటి ఇక్కడ? ఈజ్ అవర్ నైబర్, ఇది మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎసెన్షియల్ కాదు. ఇక్కడ రమేష్ అంటే తెలిసిపోయింది మనకు. ఇది మనకు అతనికి సంబంధించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఫోర్త్ వన్. ఈజ్ దిస్ స్ట్రీట్, ఈజ్ దిస్ స్ట్రీట్, ఈ స్ట్రీట్ ఏనా? ఏ స్ట్రీట్ మరి? స్ట్రీట్ అంటే ఏమన్నా మనకి తెలుస్తుందా? ఏం తెలియదు. దాని గురించి మనకు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఆ స్ట్రీట్ గురించి అర్థం చేసుకునేటటువంటి సమాచారము దాని తర్వాత ఇస్తేనే మనకు ఈ స్ట్రీట్ ఏందో అర్థమవుతుంది. కాబట్టి ఇదేంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. కాబట్టి ఇక్కడ మనం కామా పెట్టకూడదు. ఈజ్ ది స్ట్రీట్ విత్ యూ హ్యావ్ విచ్ యూ ఇక్కడ కొంచెం మిస్టేక్. ఇక్కడ విత్ కాదు, విచ్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. నువ్వేదైతే స్ట్రీట్ గురించి అడిగావో ఆ స్ట్రీట్ ఇదేనా అని మనం అడుగుతున్నాం కదా. కాబట్టి ఇదేంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ ద ఎక్స్ప్రెస్.
ఏమైనా తెలుస్తుందా ద ఎక్స్ప్రెస్ అనగానే? ఏమి తెలియదు. మనం దీనికి సంబంధించి తప్పకుండా అత్యవసరమైనటువంటి సమాచారం, దీన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన సమాచారం ఇస్తేనే మనకు అర్థమవుతుంది, లేకుంటే తెలియదు. కాబట్టి మనం ఇక్కడనే తెలియవచ్చు ద ఎక్స్ప్రెస్ అనగానే ఇది ఖచ్చితంగా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే, కాబట్టి ఇక్కడ కామా పెట్టకూడదు. ఓకే, ద ఎక్స్ప్రెస్ దట్ గోస్ టు నిర్మల్ యాజ్ జస్ట్ అరైవ్డ్, ఇప్పుడే వచ్చింది. ఏ ఎక్స్ప్రెస్? ఏది? నిర్మల్కు వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేసింది. చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది ఏ ఎక్స్ప్రెస్ తెలియదు. హైదరాబాద్ వెళ్ళేదా, బెంగళూరు వెళ్ళేదా, కడప వెళ్ళేదా తెలియదు మనకు. కాబట్టి ఇదేంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, 6th వన్, ద ప్లేస్. ఏమిచ్చిండు మనకు బుక్లో? ద ప్లేస్ ఇచ్చేసి మిగతాది మనకు డాష్లో ఇచ్చాడు. ద ప్లేస్ అనగానే మనకేమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. కాబట్టి ఇదేంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక మనం కంప్లీట్ చేసుకుంటే, ద ప్లేస్ దట్ విట్నెస్డ్ 2 యాక్సిడెంట్స్ ఎస్టర్డే యాజ్ బీన్ క్లోజ్ టు ట్రాఫిక్. చూడండి, ఏదైతే ఇక్కడ దట్ విట్నెస్డ్ 2 యాక్సిడెంట్స్ ఎస్టర్డే, ఏదైతే ఇక్కడ 2 యాక్సిడెంట్లు జరిగాయో ఆ ప్లేస్ యాజ్ బీన్ క్లోజ్డ్ టు ట్రాఫిక్ పరంగా యొక్క రోడ్ని ఏం చేసేసారు? క్లోజ్ చేసేసారు. కాబట్టి ఈ ప్లేస్ గురించి మనకు ఈ సమాచారం ఇస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇదేంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. కాబట్టి ఆ యొక్క నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత కామా అనేది ఉండదు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. దిస్ ఈజ్ ఏ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇక్కడ మనకుంది. కానీ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని దేన్ని అనాలి? మనం అనడానికి ఏం లేదు. తప్పకుండా మనకు దీనికి కావలసిన సమాచారం కావాలి. కాబట్టి ఇది ఏమవుతుంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. మనకు ఖచ్చితంగా ఇదే ఫేమస్ అని చెప్పచ్చా? దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చెప్పడానికి అవకాశం అనేది ఉన్నది. దిస్ ఈజ్ ఏ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, కామా పెట్టకూడదు, ఎందుకంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కాబట్టి. విచ్ అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద తెలంగాణ అండ్ ఏపీ. ఇది ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎలా? ఇది తెలంగాణ అండ్ ఏపీల నుంచి అందరు విద్యార్థులను అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ మంచి ప్లేస్మెంట్లతో సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఇది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు మనకు ఇది అత్యవసరమైనటువంటి సమాచారం. కాబట్టి ఇదేంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. 8th వన్, మై సిస్టర్. ఏంటి? మై సిస్టర్. ఇక్కడ మనం క్లియర్గా చెప్పేస్తున్నాం, మా చెల్లెలు అనేది మనం చెప్పేస్తున్నాం. కాబట్టి ఆమె ఎవరో అనేది క్లియర్గా అతనే చెప్పేస్తున్నాడు. వాటి సిస్టర్ అంటలేడు, మై సిస్టర్ అంటుండే. ఏ సిస్టర్, దట్ సిస్టర్ అట్లా అనకుండా మై సిస్టర్ అని అంటున్నాడు. నా సిస్టర్ అన్నాడు. కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. కాబట్టి వెంటనే మనం కామా పెట్టాం. హూ కంప్లీటెడ్ హర్ ఎంటెక్ రీసెంట్లీ యాజ్ సెక్యూర్డ్ ఏ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ బెల్, బిహెచ్ఎల్ బెల్. కాబట్టి ఇదేంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ 9th వన్, ద థియేటర్. ఏమైనా తెలుస్తుందా ద థియేటర్ అంటే? ఏం తెలియదు. తప్పకుండా మనకు దానికి సంబంధించి అత్యవసరమైనటువంటి సమాచారము, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తేనే ఆ థియేటర్ ఏదో తెలుస్తుంది. కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ద థియేటర్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు తెలిసింది, పోయిన సంవత్సరం కట్టినటువంటి, వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. మిస్టర్ రావ్ డిజైన్ చేసినటువంటిది ఆ థియేటర్. ఆ థియేటర్ అంటే ఈ నెక్స్ట్ సెంటెన్స్ లేకుండా ఈ యొక్క థియేటర్ గురించి మనకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు. కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. 10th, ఇప్పుడు డిఫైనింగ్గా నాన్ డిఫైనింగ్గా మీరే ఈజీగా చెప్పేస్తారు. విశ్వనాథ్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనం నాన్ డిఫైనింగ్, ఎందుకంటే
ఇతనికి సంబంధించి మనకు ఆల్రెడీ పేరుతోటే తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇదేంది, మనం ఇతని గురించి ఏదైనా సమాచారం ఇస్తే ఎక్స్ట్రా ఇవ్వగలుగుతాం కానీ ఎసెన్షియల్ అవసరం లేదు. కాబట్టి ఇదేంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. హూ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ మ్యూజిక్ ఓరియంటెడ్ మూవీస్. ఇది మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ యొక్క 10th పాయింట్ ఏమవుతుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకే చిల్డ్రన్, మీకు డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ క్లాసుల గురించి పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు మనము క్లాజ్ అంటే ఏంది, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంది, ఆ తర్వాత డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంది అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. మీరు ఇంకా నాకు ఇటువంటి వీడియోలు బాగా చేయడానికి ప్రోత్సాహంకు గాను నేను ఇంకా మంచి వీడియోలు చేయాలంటే మీరు ఒక పని చేయాలి. మీరు ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి మీ మిత్రులకు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోలు మీకు వెంటనే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో అంటే మెసేజ్ రూపంలో మీకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఒకవేళ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.